ఫ్రెండ్స్, చికెన్ టిక్కా మసాలాను మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం స్పెషల్ అకేషన్స్‌లో గానీ, రైస్‌తో గానీ, రోటీస్‌తో గానీ, చపాతీస్‌తో కానీ, పూరీస్‌తో గానీ తీసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇందుకు గాను ముందుగా చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, ఉప్పును, పసుపును, కారాన్ని, ధనియాల పొడిని, గరం మసాలా పొడిని, పెరుగును వేసేసుకొని బాగా చికెన్ ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని 20 మినిట్స్ అన్నా ఈ పీసెస్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో తగినంత ఆయిల్‌ని పోసుకొని మనం చికెన్ పీసెస్‌ని ఈ ఆయిల్‌లో వేసేసుకొని వీటిని మధ్య మధ్యలో చెంచాతో కదుపుతూ ఈ చికెన్ పీసెస్‌ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకునే పీసెస్‌ని చికెన్ టిక్కా అంటారు. ఈ చికెన్ టిక్కా తోటే మనం మసాలా కర్రీని చేయబోతున్నాం అనమాట. సిమ్‌లో పెట్టేసి ఈ ముక్కల్ని మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చికెన్ టిక్కా అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్‌ని పోసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చెంచాతో కదుపుతూ వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోవాలన్నమాట. చూడండి, ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఈ ఆయిల్‌లో కొంచెం మగ్గనివ్వాలి. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 4 పెద్ద టమాటోలను గ్రైండ్ చేసేసుకొని ఈ ప్యూరీని ఈ మిక్చర్‌లో వేసేసుకొని చెంచాతో కదుపుతూ ఈ ఆయిల్‌లో బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత పసుపును, కారాన్ని, తగినంత ఉప్పును, చికెన్ మసాలాను, ధనియాల పౌడర్‌ని వేసుకొని చెంచాతో బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్‌లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 50 గ్రామ్స్ వరకి పెరుగుని యాడ్ చేసేసి మిక్చర్ అంతా మిక్స్ చేసేసుకొని ఆయిల్‌లో కొంచెం మగ్గనివ్వాలి. చూడండి, ఇలా కొంచెం ఆయిల్‌లో మగ్గిన తర్వాత తగినంత నీళ్ళను పోసుకోవాలి. ఈ నీటిని మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో ఉడికి అంత నీటిని పోసేసుకొని చెంచాతో బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ టిక్కాను ఇందులో వేసేసుకోవాలి. అంటే చికెన్‌ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఎండు మెంతం కూరను వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను, కొంచెం పుదీనాను వేసుకొని చెంచాతో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగొచ్చిందో! టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మూత పెట్టేసుకొని దగ్గరయ్యే వరకు గ్రేవీ ఉడికించుకుంటే మన చికెన్ టిక్కా మసాలా అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగొచ్చిందో! కలర్ కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ కర్రీని మనం స్పెషల్ అకేషన్స్‌లో చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. చూడండి, చికెన్ కూడా ఎంత బాగుంటుందో! కలర్ అయితే అదిరిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ చికెన్ టిక్కా మసాలాను మనం అచ్చం రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ లాగా రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే టేస్ట్ తోటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని మనం రైస్‌తో కానీ, రోటీస్‌తో కానీ, పూరీస్‌తో కానీ తీసుకుంటే సూపర్బ్‌గా ఉంటుంది.